ఛానల్ చూద్దాం రండి. ఈరోజు ఒక మహాశక్తి పీఠాన్ని మీకు చూపించబోతున్నాను. ఇది శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు మండలంలోని నసన్కోట దగ్గర స్వయంభూంగా వెలిసిన నసన్కోట శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఏడూర్ల గ్రామ దేవతగా బాసిల్లి మన్నలు అందుకొని పూజలు అనుకున్న ఆ మహాశక్తి మహిమల గురించి, ఆ దేవాలయ పూర్తి విశేషాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇక్కడికి రావాలంటే మీరు ధర్మవరం నుంచి రామగిరి మీదుగా రావచ్చు, లేదా కర్ణాటక పావగడ నుంచి ముదుపల్లి వచ్చి పేరు మీదుగా కూడా మీరు రావాల్సి ఉంటుంది. సరే, ఇక వెళ్ళిపోదామా? శ్రీ ముత్యాలమ్మ వారి దేవాలయాన్ని చూపించబోతున్నాను. వెళ్దాం, కమా, లెట్స్ గో. మనం ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే మెయిన్ రోడ్లో టెంపుల్ ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి 4 కిలోమీటర్లు అవుతుంది. సొంత వెహికల్లో కానీ లేదా ఆటోల్లో కానీ మనం చేరుకోవచ్చు. ఇక్కడి అమ్మవారిని చాలా శక్తివంతమైన ముత్యాల అమ్మవారిగా కొలుస్తారు. చాలామందికి తమ మేలుకొల్పు ఇంటి ఇలవెల్పుగా గ్రామ దేవతగా కొలుస్తారు. ఇక్కడ వచ్చి ప్రతి శనివారం ఆదివారం భక్తులు వచ్చి తన మొక్కున్న కోరికలు తీర్చుకుంటే కోరికలు తీరుతాయని చెప్పి ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా మంగళవారం ఆదివారం ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మవారికి మొక్కున్న మేకలను కోళ్ళను ఇక్కడ బలి ఇచ్చేసి ఇక్కడే వండుకొని తినేసి వెళ్తుంటారు. ఇక్కడ వండిన వంట ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళకూడదు. ఇక్కడే భక్తాదులు కూడా పెడతారనమాట. అంతేకాకుండా ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత ఉంది. భక్తులు తమ కోరికలు నెరవేర్చాలంటే గర్భగుడికి ఉన్న గోడకు తమ చేతిలో ఉన్న నాణ్యాన్ని అతికిస్తే ఆ నాణ్యం అంటే రూపాయి బిళ్ళ కానీ 5 రూపాయలు కానీ ఏదైనా కానీ బిళ్ళ ఆ గోడకు కింద పడకుండా అలాగే కరుచుకుంటే అలాగే అందిస్తే చూడండి వాళ్ళ కోరిక నెరవేరుతుంది. కాయిన్ కింద పడితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరదు. ఇది మాత్రం 100% జరుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. నేను కూడా 1 రూపాయి పెట్టి ట్రై చేశాను, నాది అదుక్కోలేదు, కింద జారిపోయింది. ఇక్కడ మరో గాథ ప్రచారంలో ఉంది. అది కట్టుకతో లేక నిజమో అబద్ధమో మనకైతే తెలియదు. కానీ ఈ దేవాలయం మూసివేసిన తర్వాత సాయంత్రం 5 గంటల పైన ఎవరు ఈ దేవాలయం దరిదాపుల్లో ఉండరాదని, నైట్ టైం కానీ దేవాలయం దరిదాపుల్లో దేవాలయం దగ్గరకుంటే వారు అమ్మవారి కోపానికి గురై రక్తం కక్కుని చనిపోతారని 500 ఏళ్ళ కిందటి నుంచి ఇది వస్తుందని ఇక్కడ భక్తులు చెప్తారు. కానీ నిజమెంతో అబద్ధమెంతో మనకి తెలియదు. కానీ ఇక్కడ వచ్చిన ప్రజలు మాత్రం అది నిజమే అంటున్నారు. కానీ మనం నిజాలు తెలియాల్సింది ఇది నిజమో అబద్ధమో కానీ మనకు తెలియదు. కానీ భక్తులు చెప్పేదాని ప్రకారం అయితే మనం నమ్మాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ చిరుతిండ్లు, అంగళ్ళు, దుకాణాలు కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి వస్తే ధర్మవరానికి కానీ పావగడ కానీ అనంతపురం డిస్టిక్ సత్యసాయి డిస్టిక్ వస్తే ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియో కలుద్దాం.